హ్యాపీ ఈస్టర్, క్రైస్ట్ హ్యాస్ రిజన్. ఈరోజు మనం అందరం ఆనందంగా యేసు ప్రభు యొక్క పునరుత్థాన పండుగని కొనియాడుతూ ఉన్నాం కదా. చాలా ఆనందమైన దినం. ఎందుకంటే యేసు ప్రభు మన కొరకు, మన పాపంలో కొరకు సిలువలో మరణించి మన పాపాలన్నిటినీ సమాధి చేసి మన మరణాన్ని జయించి పునరుత్థానుడై లేచి ఎలా పరలోకానికి వెళ్ళాడో అలాగే మనల్ని కూడా ఆయన పరలోకానికి తీసుకొని వెళ్తాడు, మన కొరకు పరలోక ద్వారాన్ని తెరిచాడు అనే నిరీక్షణ, విశ్వాసాన్ని కలిగించేటటువంటి పండుగ ఇది. అందుకే యేసు ప్రభు కడరా భోజన సమయంలో శిష్యులతో మాట్లాడుతూ యోహాను సువార్త 14:1 ఆయన ఏమంటారంటే, మీ హృదయాల్ని కలవరపడనీయకండి, నేను పరలోకానికి వెళ్ళి మీకోసం నివాస స్థానములను మీకు సిద్ధం చేసి, అంటే మీకోసం ఇల్లు కట్టి నేను మళ్ళీ వస్తాను, వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా, అప్పుడు మీరు, నేను, మన తండ్రి అందరూ ఒకే దగ్గర ఉండొచ్చు. నాకు చాలా ఇష్టమైన మాట ఇది, యేసు ప్రభు చెప్పిన మాట. అమ్మా, నీవు, నేను, మన తండ్రి అందరూ ఒకే దగ్గర ఉండొచ్చు. పరలోకంలో మనందరం ఒకరోజు ఒకే దగ్గర ఉంటాం, దేవుని సన్నిధిలో, యేసు ప్రభు సన్నిధిలో అందరం ఆనందంగా ఆయనని స్తుతిద్దాం. అది మన యొక్క నిరీక్షణ అన్నమాట. ఈ పండుగ మనందరికీ నిరీక్షణని కలిగించే పండుగ. అయితే యేసు ప్రభుని ఎలా ఆయన లేపారు, ఎందుకు మనం ఈ పండుగ చేసుకుంటాం, పాస్కా పండుగకి ఈ పండుగకి తేడా ఏంటి ఒకసారి తెలుసుకుందాం. పాస్కా పండుగ యూదులకి, అంటే అబ్రహాం సంతతి వాళ్ళకి చాలా ముఖ్యమైన పండుగ అన్నమాట. ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఫరో బానిసత్వం నుంచి విడిపించినందుకు కృతజ్ఞతగా వాళ్ళు పాస్కా భోజనాన్ని భుజించి పాస్కా పండుగను చేసుకుంటారు. అలాగే మనము ఈస్టర్ పండుగని యేసు ప్రభు తన మరణ పునరుత్థానముల ద్వారా మన పాపాలన్నీ కూడా ఆయన మన్నించి మనల్ని పాపం నుంచి విడిపించి, సైతాను బానిసత్వం నుంచి విడిపించి, తండ్రి వెలుగు సామ్రాజ్యంలోనికి మనల్ని నడిపించినందుకు కృతజ్ఞతగా మనం ఈస్టర్ పండుగని చేసుకుంటాం. అయితే ఇజ్రాయేల్ ప్రజలు శారీరకమైన బానిసత్వం నుంచి, ఫరో బానిసత్వం నుంచి విడుదల పొందుతారు. మనమేమో ఆత్మీయ బానిసత్వం నుంచి మనం విడుదల పొందుతున్నాం అన్నమాట. యేసు ప్రభు మనల్ని సైతాన్ యొక్క బానిసత్వం నుంచి విడిపించాడు. దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేల్ ప్రజల్ని శారీరకమైన బానిసత్వం నుంచి విడిపించాడనమాట. అందుకే కొలొస్సీ 1:13 మీరు చదివితే, దేవుడు తన ప్రియపుత్రుని ద్వారా మనల్ని చీకటి నుంచి వెలుగు సామ్రాజ్యంలోనికి తీసుకొని వచ్చారు అని అక్కడ రాయబడి ఉందన్నమాట. అంతేకాకుండా ఆయన సిలువలో మరణించినప్పుడు కొలొస్సీ 2:14 మనం చదివితే అక్కడ యేసు ప్రభు సిలువ మీద మనకి ధర్మశాస్త్రం తెచ్చిపెట్టిన పాపం నుంచి, ధర్మశాస్త్రం వలన దానికి విరుద్ధముగా వ్రాతపూర్వకంగా మనం ఏ పాపం చేశామో ఆ పాపాన్నంతా కూడా సిలువకి కొట్టేసి, అధికారులు ప్రధానులని బంధించి, అంటే సైతాన్ యొక్క అధికారులని ప్రధానులని బంధించి వాళ్ళని కూడా సిలువకి కొట్టేసి వాళ్ళందరినీ బంధించి విజయాతలో నడిపించాడు. యేసు ప్రభు తన సిలువ మరణం ద్వారా మనలో ఉన్న పాపం అంతా ఆయన సిలువకి కొట్టేశాడు. 1 పేతురు 2:24 కూడా అదే రాయబడి ఉంటుంది అనమాట. పేతురు ఏమంటాడంటే, మనము పాపమునకు మరణించి నీతికి జీవించినట్లుగా యేసు ప్రభు మనందరి పాపాలు తన మీద వేసుకొని సిలువకి కొట్టేశాడు. చూడండి, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యేసు ప్రభు. మీరు దీన్ని అర్థం చేసుకోవాలని నేను చాలా ఆశపడుతూ ఉన్నాను. నా హృదయంలో చాలా తపన. అందరి పాపాలు యేసు ప్రభు, ఆదాం దగ్గర నుంచి అందరివి యేసు ప్రభు తన మీద వేసుకొని ఆయన ఏం చేశారంటే సిలువకి కొట్టేశారు. పాపం అంటే 1 యోహాను 3:4 యోహాను రాస్తాడు, అంటే యోహాను మొదటి లేఖలో, చట్ట ఉల్లంఘనమే పాపం, అంటే దేవుడు చెప్పిన వాక్యానికి వ్యతిరేకంగా జీవించడమే పాపం అన్నమాట. ఏమని దేవుడు చెప్పారో అది మనం చేయాలన్నమాట. ఈ లోకానికి యేసు ప్రభు ఎందుకు వచ్చారంటే సైతాన్ యొక్క కృత్యములను లైన్ చేయడానికి. సన్ ఆఫ్ మ్యాన్ హ్యాస్ కమ్ ఇన్ ఆర్డర్ టు డిస్ట్రాయ్ ద వర్క్స్ ఆఫ్ సైతాన్. ఇప్పుడు సైతాను మనుషుల్లోనికి వెళ్ళి ఆ దేవుని వాక్యానికి వ్యతిరేకమైన పాపాలు చేపిస్తూ ఉన్నాడు. త్రాగకండి అని చెప్తే బైబిల్లో ఎఫీసీ 5:18 తాగిపిస్తున్నాడు. అబద్ధాలు ఆడకండి అంటే ఆడిపిస్తున్నాడు. దొంగతనాలు చేయొద్దంటే చేపిస్తున్నాడు. క్షమించండి అని వాక్యం చెప్తే క్షమించకుండా ఎందుకు క్షమించాలి? అలా
మనిషి తనంతట తను ఎప్పుడూ పాపం చేయడు. దేవుడు తన పోలికగా తనలాగే సృజించారు. కానీ ఎప్పుడు పాపం చేస్తాడంటే పాపి అయిన సైతాను మనుషుల్లో వచ్చినప్పుడు ఆ మనిషిని సైతాను బానిసగా చేసుకొని ఆ మనిషితో ఆ సైతాన్ పాపం చేపిస్తాడు. మీరు త్రాగుబోతులను అడిగి చూడండి, తాగాలని వాళ్ళకి ఇష్టం ఉండదు, త్రాగుడు నుంచి బయటికి రావాలని కూడా అనుకుంటారు. కానీ సైతాన్ వాళ్ళని బానిసలు చేసి వాళ్ళతో త్రాగిపిస్తాడనమాట. అందుకే యేసు ప్రభు పాపులతో కలిసి భుజించి వాళ్ళని ప్రేమించాడు. వాళ్ళు సైతాను వాళ్ళతో పాపం చేపిస్తున్నాడు, కానీ మనుషులు వాళ్ళంతటా వాళ్ళు చేయట్లేదని ఆ పాపం నుంచి వాళ్ళకి విడుదలనిచ్చి వాళ్ళని ప్రేమించి రక్షించి ఆ సైతాన్ని ఇంకా మళ్ళీ పాపం చేయకుండా సైతాన్ని సిలువకు కొట్టాడనమాట. మనలో ఎక్కడెక్కడ పాపం చేస్తున్నాడో, సైతాన్ని ఎక్కడెక్కడ ఉండి పాపం చేపిస్తాడో ఆ చోట్లని యేసు ప్రభు సిలువకి కొట్టేశాడు. మన చేతుల్లో ఉండి పని చేపిస్తాడు. చేతుల ద్వారా ఎన్ని రకాల పాపాలు, కాళ్ళ ద్వారా అనేక పాపాలు చోట్లకి పాపం చేస్తారు ప్రజలు. అందుకే అక్కడ మేకులు కొట్టేశాడు. అంటే ఇక్కడ మనుషుల్లో పని చేసేటటువంటి మనందరం ఊహించుకోవాలి, అందరం యేసు ప్రభులో ఉన్నాం అన్నమాట. అందరం కూడా ఆయనలో ఉన్నాం. మనం కొలసి 3:3 చెప్తారు, మీరు యేసు ప్రభులో ఉన్నారు, యేసు ప్రభు మీలో ఉన్నారనమాట. మనం దివ్య ప్రసాదం తీసుకున్నప్పుడు మనందరం యేసు ప్రభులోకి, ఆయన శరీరంలోకి వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఆయన లోపల ఉన్నాం. కనుక ఇప్పుడు ఇవి యేసు ప్రభు చేతులు అనుకుంటే నా చేతులు ఆయన చేతిలో ఉన్నాయి. ఆయన తలలో నేనున్నా, ఆయన శరీరంలో నేనున్నాను. సో ఆయనను సిలువ వేసినప్పుడు నాలో ఉన్నటువంటి సైతాన్ శక్తులను ఆయన సిలువకు కొడుతున్నాడు. నా కాళ్ళలో ఏ పాపం పనిచేపిస్తుందో దాన్ని సిలువకు కొట్టాడు. ఆయన తలలో ముళ్ళ కిరీటం దిగబడ్డప్పుడు నేను ఆయనలో ఉన్నాను కనుక నా తలలో పనిచేసే దుష్ట శక్తులు సైతాన్ని ఆయన ముళ్ళ కిరీటం ద్వారా నశింపజేశాడు. వాడు నా హృదయంలో కూర్చొని పాపం చేపిస్తున్నాడు కదా, ఆయన శరీరంలో గుండెలో బాకు దిగబడ్డప్పుడు నాలో పనిచేస్తున్నటువంటి, నా హృదయంలో పనిచేస్తున్న సైతాన్ని ఆయన నశింపజేశాడనమాట. ఆ విధంగా యేసు ప్రభువులో మనం ఉన్నాము సిలువలో. అప్పుడు ఆయన సిలువకి కొట్టింది మనలో ఉన్నటువంటి దుష్ట శక్తులు, అంటే సైతాన్ని సిలువకు వేసేశాడు. అందుకే సమాప్తమైనది నాన్న, సైతాను కృత్యాల్ని నేను లయం చేశాను సిలువ మీద అని చెప్పాడు. అప్పుడు ఆయన శరీరాన్ని సమాధి చేసినప్పుడు ఆయన మనలో ఉన్న పాపపు స్వభావాన్ని అంతా కూడా సమాధి చేసేస్తున్నాం అన్నమాట. మనందరం గుడ్ ఫ్రైడే రోజు యేసు ప్రభువులో ఉండి ఆయన ద్వారా మనము కూడా సమాధి చేయబడుతున్నాం. అయితే ఏం సమాధి చేయబడుతున్నాం మనం అంటే మన పాపపు స్వభావం సమాధి చేయబడింది. ఆయన ఎలా 3వ రోజు లేస్తున్నారో మనం కూడా అలాగే లేస్తామన్నమాట. ఈ రోమా 8:11 పౌలు ఏమంటాడంటే, తండ్రి దేవుడు ఏ పరిశుద్ధ ఆత్మ చేత క్రీస్తుని ఆ మరణము నుండి లేవనెత్తెనో ఆ ఆత్మ మీలో ఉన్నట్లయితే మిమ్మల్ని కూడా ఆ ఆత్మ మిమ్మల్ని మృత్యువు నుండి లేపుతాడు అంటాడనమాట. రోమా 8:11 8వ అధ్యాయం అంతా రోమా మీరు చదవాలి. ఈరోజు మీరు చదవాల్సింది ఏంటంటే 1 కొరింథీ 15 నుంచి 58 వరకు చదువుకోవాలి. ఎలా పునరుత్థానం జరుగుతుంది దావీదు కూడా దేవుడు చూపిస్తారు. ఆయన దేవునితో తన ఆత్మని కనెక్ట్ చేసుకున్నప్పుడు యేసు ప్రభు సమాధిలోంచి ఎలా దేవుడు లేపుతున్నారో దావీదు చూసి ఏమంటాడంటే 16వ కీర్తన 10వ వచనంలో, తండ్రి దేవుడు పరిశుద్ధాత్మని పంపించి యేసు ప్రభుని సమాధిలోంచి లేపుతుంటే అప్పుడు దావీదు అంటాడు, అయ్యా నీ పరిశుద్ధిని నీవు గోతిపాలు కానివ్వవు, ఆయన శరీరాన్ని సమాధిలో కుళ్ళిపోనివ్వవు ప్రభా, నీ ఆత్మని పంపించి నీవు నీ కుమారుణ్ణి లేపుతున్నావు సమాధిలో నుంచి, ఆ విధంగా జీవమునకు చేర్చు మార్గాన్ని మాకు చూపిస్తున్నావు. యేసు ప్రభు పరలోకానికి వెళ్ళడాన్ని చూసి దావీదు అంటాడు, మేము కూడా ఎలా జీవం అంటే పరలోకానికి వెళ్ళాలో మాకు చూపిస్తున్నాం అని 1000 సంవత్సరాల క్రితం యేసుప్రభు పుట్టక ముందే దావీదు యేసుప్రభు పునరుత్థానాన్ని చూసి ఆయన 16వ కీర్తన 10లో రాస్తాడు. దావీదుకి దేవుడు అన్నీ కూడా చూపిస్తారు. యేసుప్రభు పుట్టుక 72వ కీర్తనలో రాస్తాడు, మీకు రాజులు కానుకలు తీసుకొని వచ్చారని. యేసుప్రభు సిలువలో మరణించినప్పుడు మాట్లాడిన మాటలు 22వ కీర్తన 1వ వచనంలో చెప్తాడు, నా దేవా నా దేవా నన్నేల చేయి విడనాడితివి, ఇదిగో వాళ్ళు నాకు దాహం వేసినప్పుడు సిర్కానిచ్చారు, వాళ్ళు నా వస్త్రాలని పంచుకుంటున్నారు. యేసుప్రభు గురించిన అన్నిటినీ కూడా దేవుడు దావీదుకి చూపిస్తాడనమాట.
అలాగే యెషయాకి చూపిస్తాడు 53వ అధ్యాయంలో ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత, ఆయన మరణం పాప పరిహార బలి అయింది అని చెప్పి. అందుకే యేసు ప్రభు పునరుత్థానుడు అయిన తర్వాత శిష్యులకి దర్శనం ఇచ్చి లూకా 24లో మీరు చదివినట్లయితే శిష్యులకి ఏం చెప్తారు, నా గురించి మోషే రాసినది, మోషే ధర్మశాస్త్రంలో రాసింది, ప్రవక్తలు వాళ్ళ ప్రవక్తల గ్రంథాల్లో రాసింది, కీర్తనల గ్రంథంలో రాసింది అంతా కూడా నెరవేరింది అని చెప్తాడనమాట. ఇప్పుడు అలా యేసుప్రభు పునరుత్థానాన్ని చూశాడు, దావీదు రాసేశాడనమాట. ఇప్పుడు మన పునరుత్థానం ఎలా జరుగుతుంది అని దేవుడు పౌలుకి తెలియజేస్తాడు. 1 కొరింథీ 15వ అధ్యాయంలో మీరు 20వ వచనం నుంచి చూడండి. 15 అంతా చదవాలి, కానీ నేను ముఖ్యమైన మీకు చెప్తాను, మీరు అవి చదువుకోండి. 15లో 20 నుంచి 23, అలాగే 35, 36, అలాగే 42 నుంచి మీరంతా చదవండి. ఇప్పుడు మన పునరుత్థానం, యేసు ప్రభు ఎందుకు పునరుత్థానుడయ్యాడు అంటే మిమ్మల్ని కూడా నేను ఇలాగే లేపుతాను, తండ్రి దేవుడు మిమ్మల్ని కూడా ఇలాగే లేపుతారు, మీరు కూడా పరలోకానికి వస్తారు. పరలోకానికి పాపులు రారు. ఎక్కడికి వెళ్తారు పాపులు? నరకానికి వెళ్తారనమాట. ఈ బైబిల్ గ్రంథం ప్రకారము ఇది పరలోక చట్టం అనమాట. ఇందులో మీరు చదివినట్లయితే ఎవరెవరు పరలోకానికి రారో అని చెప్తాడు. త్రాగుబోతులు, విగ్రహారాధకులు, ఆ మోసగాండ్లు, అవినీతి పరులు, పిరికి వాళ్ళు, వీళ్ళు పరలోకానికి రారు. అలాగే దేవుడు దర్శన గ్రంథంలో చివర్లో చెప్తాడు 21వ అధ్యాయంలో 8వ వచనంలో, అలాగే 22వ అధ్యాయంలో 13వ వచనంలో ప్రభు చెప్తారు, మాయావులు, మోసగాళ్ళు, 2 రకాల జీవితాలు జీవించేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, దొంగతనాలు చేసేవాళ్ళు, విగ్రహారాధకులు, పిరికి వాళ్ళు, వీళ్ళందరూ ఎవరు పరలోకానికి రారు అని చెప్తారు. కనుక ఈ చట్టం ప్రకారమే సైతాను ఈ పనులు చేసిన వాళ్ళందరినీ కూడా సైతాన్ ఏం చేస్తాడంటే నరకానికి తీసుకొని పోతాడనమాట. అయితే దానికి ముందు ఏం జరుగుతుందంటే మనం మరణించినప్పుడు ఏం జరుగుతుంది? నిన్న నేను చెప్పాను, యేసు ప్రభు కంటే ముందు మరణించిన వాళ్ళు ఆదాము అవ్వ నుంచి వాళ్ళు పరలోకానికి వెళ్ళలేదు ఎవరు కూడా. వాళ్ళు ఒక ఆత్మ నిద్రపోతూ ఉంటుంది అనమాట శరీరం నుంచి వచ్చిన తర్వాత. వాళ్ళు ఆత్మలు నిద్రించే స్థలాన్ని పాతాళ లోకం అంటారని నిన్న చెప్పాను. అప్పుడు ఆయన శనివారం రోజున 1 పేతురు 3:19లో చెప్పాను, యేసు ప్రభు శరీరంలో మరణించారు కానీ ఆత్మ ఎప్పుడు మరణించదు. ఆయన అక్కడికి వెళ్ళి పాతాళానికి దిగి అక్కడ అందరి ఆత్మల్ని లేపి, ఆదాములే, అవ్వలే, అందరూ నోవా సమయంలో అవిధేయులైన వాళ్ళందరినీ లేపి వాళ్ళకి సువార్త బోధించాడు. ఏం బోధించాడు? మీరందరూ అవిధేయులై పాపం చేశారు, కానీ మీ పాపం కొరకు నేను సిలువలో వెల చెల్లించాను, మీ పాపం అంతా నా మీద వేసుకున్నాను, కనుక మీరు కూడా ఇదిగో నా రక్తంలో కడుక్కొని మీ పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడితే మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తాను. వాళ్ళకి బోధిస్తాడు యేసు ప్రభు. ఒకరోజు శనివారం యోనా ఒక్కరోజు బోధిస్తాడు. యోనా గ్రంథంలో నీనెవే ప్రజలకి, అన్యులకి, వాళ్ళు చాలా అన్యులు అనమాట, వాళ్ళు అన్యులకి బోధిస్తే ఒక్క సందేశంతో 120,000 మంది వాళ్ళు రక్షణలోకి వస్తారనమాట యోనా గ్రంథం. మరి యేసు ప్రభు బోధించినప్పుడు ఎంతమంది రక్షణలోకి వస్తారు కదా. అందుకే యేసు ప్రభు ముందు పునరుత్థానుడైన వాళ్ళు యేసు ప్రభు అనమాట. తర్వాత వీళ్ళందరూ పాత నిబంధనలో ఆదాము అవ్వల దగ్గర నుంచి వీళ్ళు. ఇప్పుడు మన పునరుత్థానం ఎలా జరుగుతుంది అని చెప్పి 1 కొరింథీ 15:20 నుంచి అక్కడ పౌలు చెప్తున్నాడు అనమాట. మనిషికి ఆత్మ, శరీరం 2 ఉంటాయి. మనల్ని దేవుడు సృజించినప్పుడు చూడండి, పరలోకంలో దేవుడు ఆత్మలు, అంటే దేవుడు దేవదూతలు ఆత్మలే వాళ్ళు. మనం ఉండేది భూమి మీద నరలోకం. నరునికి ఆత్మ, శరీరం 2 ఉంటాయి. ఈ ఆత్మని దేవుడు పరలోకంలోనే సృజించి అమ్మ కడుపులోకి వెళ్ళి అమ్మ శరీరం, నాన్న శరీరము 9 నెలలు ఈ ఆత్మ చుట్టూ చుడతాడు. తర్వాత మనం 9 నెలలు 10 రోజుల తర్వాత మనం పుడతాం. అయితే మనలోని అంతరాత్మ దేవుడు పెట్టిన దీపం. సామెతలు 20:27, అందుకే దీపంతో చెప్తున్నాను అనమాట. అయితే మరి ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? పరలోకం నుంచి వచ్చింది. కాబట్టి ఇది పరలోకానికి వెళ్ళాలి. మరి ఈ శరీరము ముందు మొదటి మానవుడిని దేవుడు ఎలా చేశారు? ఆదాముని ఆయన మట్టి తీసుకొని చేశాడు. కాబట్టి ఈ శరీరం మట్టి అనమాట. కాబట్టి ఈ శరీరం ఎక్కడికి వెళ్ళాలి? మట్టిలోకి వెళ్ళాలి. వాట్ ఎవర్ మే బి ద ప్రోడక్ట్, ఇట్ షుడ్ గో బ్యాక్ టు ద సోర్స్ అనమాట. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికే వెళ్ళాలి. అదే సొలొమోను జ్ఞాని ఉపదేశకుడు 12:7లో చెప్తాడు, మట్టి నుంచి వచ్చిన శరీరం మట్టిలోకి వెళ్ళాలి, దేవుడి నుంచి వచ్చిన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలన్నమాట. సొలొమోను రాజు చెప్పాడనమాట. ఇప్పుడు మనం మరణించినప్పుడు ఏం జరుగుతుంది? మీరు 1 కొరింథీ 15:20 నుంచి చూద్దాం.
మరణంన నిద్రించుచున్న వారు లేవనెత్తబడుదురని ధృవపరచుటకే నిద్రించిన వారిలో క్రీస్తు ప్రథమ ఫలముగా లేవనెత్తబడెను అని రాయబడి ఉందన్నమాట. అంటే మరణించిన వాళ్ళు ఎవరు అని అంటే యేసు ప్రభు వరకు ఆ ఆదాం దగ్గర నుంచి వీళ్ళందరూ మరణంన నిద్రిస్తూ ఉన్నారంటే ఈ శరీరము మట్టిలోకి వెళ్ళిపోయింది, అయితే ఆత్మ నిద్రిస్తూ ఉందన్నమాట. ఆత్మ ఎక్కడ నిద్రిస్తుంది? పాతాళ లోకంలో. నేను చెప్పాను కదా, పాతాళ లోకంలో నిద్రిస్తూ ఉందన్నమాట. వీళ్ళందరినీ లేవనెత్తబడతారు, వీళ్ళందరూ లేవనెత్తబడతారని చెప్పడానికి క్రీస్తు ప్రథమ ఫలముగా లేవనెత్తబడ్డారంటే ముందు లేవనెత్తబడింది యేసు ప్రభువే అన్నమాట. ఆ తర్వాతే మిగతా వాళ్ళందరూ. ఈ సృష్టిలో తొలుత జన్మించిన పుత్రుడు క్రీస్తు అన్నమాట. అప్పుడు నేను ఈ మాట చదివినప్పుడు అడిగాను, మరియ తల్లికి యేసు ప్రభు పుట్టారు కదా, మరి ఆయనకు ముందు చాలామంది ఉన్నారు కదా. కాదు, మరియ తల్లికి శరీరంలో పుట్టారు యేసు ప్రభు, కానీ యేసు ప్రభు తండ్రి దేవుడికి పుట్టారు. అందుకే ఆయన తండ్రి, ఈయన కొడుకు. ఎలా పుట్టారు? ఆదిలో తొలుత జన్మించిన పుత్రుడు యేసు అంటే ఆది కాండంలోకి వెళ్ళాలి. ఇంకా ఏది సృష్టి, ఆది కాండం ఏంటి? సృష్టి అన్నమాట. ఇంకా దేన్ని ఆయన సృజించక ముందుగా ఎవరు పుట్టారు తండ్రి నుంచి అంటే యేసుప్రభు. ఎలా పుట్టారంటే యేసుప్రభు వాక్యం అన్నమాట. ఆది కాండం 1:3 వెలుగు కలుగునుగాక అన్నారు దేవుడు. అంటే తండ్రి దేవుని నోటిలో నుంచి వచ్చిన వాక్యం ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆ వాక్యమే యేసుప్రభు. ఆయన అందరికంటే ముందు పుట్టాడనమాట. ఆ తర్వాతనే మిగతావన్నీ కంటికి కనిపించేవన్నీ కూడా, నక్షత్రాలు, భూమి, ఆకాశం అన్నీ కనిపించని కూడా అన్ని దేవుడు ఈయన ద్వారానే పుట్టించాడు. ఆయన తొలుత పుత్రుడు. అలాగే ఆయన మరణించిన వాళ్ళలో లేవడం, మృత్యుంజయుడైన వాళ్ళలో కూడా ఆయన ప్రథమ పుత్రుడుగా, ఆధారభూతుడుగా ఆయన ముందుగా లేవనెత్తబడతాడనమాట. కొలొస్సీ 1:20 అట్లా రాయబడి ఉంటుంది అనమాట. మనం చూడండి, మనం ఎలాగా లేవనెత్తబడతాం చూద్దాం. అప్పుడు పౌలు ఏమంటున్నారంటే, విత్తనాలని చూడండి. పౌలు ఏమంటాడంటే, ఒక విత్తనం భూమిలో పడినప్పుడు అది నశించాలి, నశించినప్పుడు అది మొలకెత్తుతుంది కదా. అలాగే ఈ శరీరము భూమిలో పడి నశించాలి, మరణించాలి, మట్టి నుంచి వచ్చిన శరీరం. అప్పుడు లోపల ఉన్న ఆత్మ మొలకెత్తుతుంది అన్నమాట. ఈ గింజలో కూడా ఎలాగైతే ఈ మొలక ఉంది చూడండి, అలా ఈ మొలక ముందు బయటికి రాదు, విత్తనం భూమిలో పడి నశించాలి. అలాగే ఈ శరీరం నశించినప్పుడు ఆత్మ మొలకెత్తుతుంది అన్నమాట. అది చెప్తున్నారు. ఈ ఆత్మ ఎలా అనంటే, ఇది క్షయమైనదిగా విత్తబడుతుంది, అక్షయమైనదిగా లేవనెత్తబడుతుంది. అంటే ఈ శరీరం భూమిలో వేయబడినప్పుడు, అంటే మరణించినప్పుడు క్షయమైపోతుంది ఇంకా, ఎందుకంటే మట్టిలో కలిసిపోతుంది. కానీ ఆత్మ ఎలా లేస్తుందంటే అక్షయమైనదిగా లేవనెత్తబడుతుంది అన్నమాట. ఇంకా ఈ ఆత్మ క్షయం కాదు, దేవుని సన్నిధిలో నిత్యం ఉండి దేవుని స్తుతిస్తూ ఆనందిస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే ఇది బలహీనమైనదిగా విత్తబడుతుంది. ఈ శరీరం చూడండి మరణించే సమయానికి బలహీనంగా ఉంటుంది, కానీ ఆత్మ బలంగా లేవనెత్తబడుతుంది అన్నమాట. అలాగే గౌరవం లేనిదిగా విత్తబడి వైభవమైన గౌరవంగా అది లేపబడుతుంది. అలాగే భౌతికమైనదిగా విత్తబడి మరి అది ఆధ్యాత్మికమైనదిగా లేపబడుతుంది అని చెప్తున్నారు. భౌతికమైన ఈ శరీరం ఉంది కాబట్టి ఆధ్యాత్మికమైనది కూడా ఉంది. మొదటి మానవుడు ఆదాము, ఆయన మట్టి నుంచి, భూమి నుంచి వచ్చాడు. ఇది మరి రెండవ ఆదాము, ఆయన క్రీస్తు పరలోకం నుంచి వచ్చాడు. మొదటి మానవుడు దేవుడు శ్వాసను ఊదినప్పుడు జీవం గలవాడయ్యాడు, ఆదికాండం 2:7. చివరి ఆదామైన క్రీస్తు జీవింపజేసే ఆత్మగా ఉన్నాడు. డిఫరెన్స్ చూడండి. మొదటి ఆదాము మట్టే, దేవుడు శ్వాస ఊతే జీవం వచ్చింది. కానీ పరలోకం నుంచి వచ్చిన చివరి ఆదాం ఆత్మ, చివరి ఆదాము యేసు ప్రభు జీవింపజేసే ఆత్మ అన్నమాట. అయితే ఈ జీవింపజేసే ఆత్మ మనందరి ఆత్మలకి జీవాన్ని ఇస్తాడనమాట. ఆయన మనల్ని లేపుతాడు. ఎట్లా లేపుతాడంటే మనం చూద్దాం. తండ్రి దేవుడు ఎలాగైతే క్రీస్తుని తన ఆత్మని పంపి సమాధిలో ఉన్న క్రీస్తుని లేపాడో రోమా 8:11 మనల్ని కూడా అలాగే లేపుతాడు. ఎప్పుడు లేపుతాడు అనంటే మనమందరం కూడా యేసు ప్రభు ఆత్మని పొందినట్లుగా పొందాలి. లూకా 3:21 యేసు ప్రభు పరిశుద్ధాత్మని పొందుతారు, పావుర రూపంలో వచ్చేసి. మనం కూడా పరిశుద్ధాత్మని పొందాలి. ఈ పరిశుద్ధాత్మ ఏం చేస్తారంటే మన పాపాలని మనకి ఒప్పించి యేసు రక్తంలో మనల్ని కడిగేసి మనం దేవుని వాక్యం ప్రకారం జీవించేలాగా చేస్తారు. పరిశుద్ధాత్మ మనలో ఉండాలి. ఆత్మ మనల్ని పరలోకాన్ని తీసుకెళ్తాడనమాట. అయితే ఏమంటున్నాడంటే పౌలు, ఈ రక్త మాంసములు, ఈ మొదటి ఆదాము మట్టిలోంచి వచ్చాడు.
అంటే ఈ శరీరం అన్నమాట. ఇది తప్పకుండా మట్టిలోకి వెళ్ళిపోవాలి. ఈ రక్త మాంసములు పరలోకానికి వెళ్ళవు. ఎందుకంటే పరలోకం ఆత్మల ప్రపంచం అన్నమాట. నరలోకమే శరీరము, ఆత్మ ఉంటుంది. మళ్ళీ నరకం కూడా ఆత్మలే, అక్కడ కాలుతూ ఉంటాయి ఆత్మలు. పరలోకంలో ఆనందంగా ఉంటాయి అన్నమాట. అయితే ఇప్పుడు ఎలా మనం దేవుని దగ్గరికి వెళ్తాం? ఇప్పుడు ర్యాప్చర్, యేసు ప్రభు మేఘాల్లోకి వచ్చారని పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ మన ఆత్మని, మన శరీరాన్ని కమ్ముకుంటారనమాట. అప్పుడు ఈ శరీరము ఆ పరిశుద్ధాత్మ అగ్నిలో దహించి వేయబడి మన ఆత్మని పరిశుద్ధాత్మ పరలోకాన్ని తీసుకొని వెళ్తాడు. మనం మరణించి ఉన్నాం అనుకోండి ఇప్పుడు, అప్పుడు మనం సమాధిలో ఉంటాం. పరిశుద్ధాత్మ వచ్చి పరిశుద్ధాత్మ అనే అగ్ని రథంలో మనం కూర్చుంటే మన ఆత్మను ఆయన తీసుకెళ్తాడు. పరిశుద్ధాత్మ రాగానే యేసుప్రభు ఎప్పుడు మేఘాల్లోకి వస్తాడు. అప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని ఒక్క క్షణం, రెప్పపాటు కాలంలో మార్పు చెందుతామన్నమాట. మనం ఎలా మార్పు చెందుతాం? దివ్య రూపధారణ వచ్చేసి మన శరీరం మారిపోయి దివ్యమైనటువంటి శరీరం, అంటే ఈ అక్షయమైన పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు క్షయమైన శరీరం మారిపోతుంది. ఈ ఆత్మ దివ్య రూపధారణ పొంది ఈ ఆత్మ దేవుని సన్నిధి యేసు ప్రభు దగ్గరికి వెళ్తుంది అనమాట. మీకు అర్థమవుతుంది అని నేను అనుకుంటున్నాను. ఇంకా మొక్కజొన్న కండలు చూడండి, చిన్న ఉదాహరణ చెప్తున్నా. మనం ముందు దాని మీద మొక్కజొన్న కండె మీద తెల్లగా పొర ఉంటుంది కదా, అప్పుడు కాల్చేస్తారు. మంటలు కాల్చినప్పుడు ఆ తెల్లటి పొర కాలిపోయి అప్పుడు గింజలతో అది ఉంటుంది కదా. అలాగే మన మొక్కజొన్న కండె గింజలతో ఉంది ఆత్మ అనుకోండి, తెల్లని పొర మన శరీరం అనుకోండి. అప్పుడు కాల్చినప్పుడు పొర కాలినట్లే పరిశుద్ధాత్మ అగ్ని వచ్చినప్పుడు ఈ శరీరము దహించి వేయబడి ఆత్మని పరిశుద్ధాత్మ దేవుడు పరలోకాన్ని తీసుకెళ్తారు. ఇది మన యొక్క నిరీక్షణ అన్నమాట. కనుక మనం ఈ పునరుత్థాన ఈ పండుగ రోజున నేను ఒకరోజు యేసు ప్రభులాగే నేను పరలోకానికి వెళ్తాను, ఆయన సన్నిధిలో ఉంటాను. యేసు ప్రభుని లేవనెత్తిన దేవుడు పరిశుద్ధాత్మ శక్తి ఇచ్చే నన్ను కూడా లేవనెత్తుతారు. నాకు పరలోకానికి వెళ్ళడానికి ఆటంకంగా ఉన్నటువంటి పాపము యేసు ప్రభు తీసేశాడు. తెర చిరిగిపోయింది, దేవాలయపు తెర. కాబట్టి నేను ఒకరోజు ఆయన దగ్గర ఉంటాను, ఆయన సన్నిధిలో ఉంటాను. ఈ యొక్క నిరీక్షణని మనం కలిగి ఉండాలి. తర్వాత మీరు చదివినట్లయితే కొలొస్సీ 3 చదవండి. అక్కడ మీరు ఇంకా పాప జీవితం, పాప అలవాట్లు ఏది వద్దు అంటాడనమాట. అంటే వాళ్ళు ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు పులిసిన పిండి అక్కడ పడేసి అప్పుడు కొత్త పిండితోటి మీరు రొట్టె చేసుకోవాలి అంటాడనమాట దేవుడు మోషే ద్వారా. వాళ్ళు అలాగే పడేసి వచ్చేస్తారు. ఈస్టర్కి మనమేం పడేయాలంటే గుడ్ ఫ్రైడే రోజునే మన పాపం అంతా సమాచేయాలి యేసు ప్రభుతో పాటు. అబద్ధాలు, దొంగతనాలు, ద్వేషము, ధనాశ, విగ్రహారాధనకి మరొక పేరు. కొంతమంది మీరు విగ్రహాలను ఆరాధిస్తారంటారు మనల్ని కదా. నేనేం చెప్తానంటే విగ్రహాలంటే ధనాశ. నీ శరీరమే నీకు ఒక విగ్రహం. నువ్వు అసూయ కలిగి ఉంటే విగ్రహం, అంతేకాని ఈ ఒక సిలువ పెట్టుకుంటే అది విగ్రహం కాదు. యేసు ప్రభు ఒకప్పుడు మా కొరకు ఇలా మరణించారని ఆ సిలువను చూసి మేము జ్ఞాపకం చేసుకొని ప్రభుకి వందనాలు చెప్తాం, అందుకోసం పెట్టుకుంటామని చెప్తాను. ఒక మరియ తల్లిని పెట్టుకున్నా ఆ తల్లిలాగా పరిశుద్ధంగా ఉండి దేవుని యొక్క చిత్తం చేయాలి అని. కనుక కొలొస్సీ 3లో చెప్పినట్లుగా మనం కొత్త స్వభావం, యేసు ప్రభు స్వభావాన్ని ధరించుకొని మనం యేసు ప్రభులాగా ఆయనకి సాక్షులుగా జీవించి సువార్తని భూలోకం అంతా కూడా మనం చాటుదాం. అందుకే ఈస్టర్ రోజు కొత్త నిప్పు, కొత్త నీరు అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ అన్నమాట. పరిశుద్ధ ఆత్మని పొంది ఈ రోజున సైతాన్ని త్యజిస్తున్నావా అంటే అవును నేను త్యజిస్తున్నానని చెప్తాం కదా. అంటే దాన్ని బాప్తిస్మం అంటారనమాట. ప్రతి సంవత్సరం మనం బాప్తిస్మం తీసుకుంటున్నాం. అలా కొత్త వ్యక్తులుగా యేసు ప్రభు సాక్షులుగా అపోస్తుల్లాగా పౌలులాగా జీవిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. మీ కుమారుడైన యేసు ప్రభు సిలువలో మరణించడం ద్వారా ప్రభువా మా పాపాలన్నిటికీ కూడా నాయన మీరు వెల చెల్లించారు. మేము పరలోకానికి రావడానికి మీ కుమారుని బలి ద్వారా మాకు ద్వారాన్ని తెరిచారు. యేసయ్య, ఎలాగైతే మీరు మరణాన్ని జయించి నాయన పునరుత్థానుడై లేచారో, మీరు పరలోకానికి వెళ్ళారో, మా కోసం కూడా నాయన ప్రభా మీరు పరలోకాన్ని తెరిచారు. పరలోకానికి మేము రావడానికి ప్రభా మీతో పాటు తండ్రి సన్నిధిలో ఉండడానికి, మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన కృపని బట్టి వందనాలు. మేము కూడా తండ్రి పాపానికి మరణించి నీతికి జీవించినట్లుగా ప్రభా పునరుత్థానం చెందడానికి, పునరుత్థానం అవ్వడానికి
కృపని దయచేయండి, పరిశుద్ధాత్మని మాకు దయచేయండి. మేము కొలొస్సీ 3 అధ్యాయంలో చెప్పినట్లుగా ప్రభా ప్రేమ కలిగి జీవించడానికి, మీకు సాక్షులుగా జీవించే కృప దయచేయండి. జయ జీవితం జీవించడానికి కృప దయచేయండి. ఆత్మలో జీవించడానికి, శరీరంలో కాకుండా ఆత్మలో జీవించే కృప దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ తపస్కాలంలో దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకునే కృపనిచ్చినందుకు ముందుగా దేవునికి నేను వందనాలు చెప్తూ ఉన్నాను. అలాగే బిషప్స్ తండ్రులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మరి దివ్యవాణి టీవీ ఫాదర్స్, సిస్టర్స్కి, స్టాఫ్కి కూడా వందనాలు. మీ అందరికీ కూడా వందనాలు. మనందరం కూడా ఈ దివ్యవాణి టీవీలో కుటుంబ సభ్యులుగా చేరి యేసుప్రభు 2వ రాకడ వరకు ఈ దివ్యవాణి టీవీ కొనసాగాలని, అందరు ఆత్మలు రక్షించబడి ఒకరోజు పరలోకంలో ఉండాలి, కలుసుకోవాలని దాని కొరకు ప్రార్థన చేద్దాం. ఆర్థికంగా కూడా సాయం చేద్దాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. వన్స్ అగైన్ హ్యాపీ ఈస్టర్. క్రైస్ట్ హ్యాస్ రీజన్.